మహారాష్ట్రను దోచుకునేందుకు మోదీ ముంబై వస్తున్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్న రేవంత్. సమాజ అభివృద్ధి ఆశయాలు ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. మహారాష్ట్రలో పవన్ ప్రచారం. ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని విన్నపం. కాకతీయ టెక్స్టైల్ పార్క్లో 863 మంది నిర్వాసితులకు ఇండ్లు. పోలీస్ బ్యాడ్జ్ టీజీపీఎస్గా మారుస్తూ సర్కారు ఉత్తర్వులు. కుట్ర దాడి కేసులో మరో 6 బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్. పరారీలో ఉన్న సురేష్ కోసం ఫామ్ హౌజుల్లో గాలింపు. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపే ప్రయత్నమన్న కేటీఆర్. లగచల్ల అరెస్టులపై ఎస్సీ ఎస్టీ కమిషన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు, ఇండ్లు కూలిస్తే ఊరుకో. రాత్రికి మూసీ నిద్రకు బీజేపీ నేతలు. సమస్యలపై రచ్చబండ. 10 ఏళ్లలో జరిగింది అభివృద్ధి కాదు, విధ్వంసమన్న మహేష్ కుమార్. ఓడినా బీఆర్ఎస్ లీడర్లకు బుద్ధి మారలేదన్న నేతలు. ట్యాపింగ్ కేసులో విచారణకు జైపాల్ యాదవ్. కేసుతో సంబంధం లేదు, అడిగింది చెప్పానని కామెంట్. బాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు గుండెపోటుతో మృతి. సంతాపం తెలిపిన సీఎం రేవంత్, సినీ రాజకీయ ప్రముఖులు. యూపీ ఝాన్సీ హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్. ప్రమాదంలో 10 మంది శిశువులు మృతి. తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తోందన్నారు రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం ముంబైని దోచుకోవడానికే ప్రధాని అదానీ వస్తున్నారని ఆరోపించారు. ఇటు ధాన్యం కొనుగోలుపై సమీక్షించిన మంత్రులు ఏ రైతుకు ఇబ్బంది లేకుండా సేకరణ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు గద్దరు కూతురు వెన్నెలకు సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. ముంబైని దోచుకునేందుకే ప్రధాని అదానీ మహారాష్ట్ర వస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గంలో ప్రచారం చేశారు రేవంత్. ముంబైలో బీజేపీకి స్థానం లేదన్నారు. ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్ లాంటి వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని ఇందిరమ్మ రాజ్యంలో అద్భుత పథకాలు కొనసాగుతున్నాయన్నారు. 10 నెలల్లోని 50,000 ఉద్యోగాలిచ్చామని చెప్పారు రేవంత్. लिखो 50,000 सरकार नौकरी हमने दिया 10 महीने में। आज मैं सवाल कर रहा हूं मोदी जी से, आपके गुजरात में ये 20 साल हो गए आपके राज्य सरकार बनकर, ये 20 साल में कोई 1 साल में 50,000 नौकरी अगर गुजरात में दिया हुआ तो दिखा दो। मैं सवाल कर रहा हूं प्रधानमंत्री जी से। నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో పర్యటించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లను పరిశీలించారు. ధాన్యం సేకరణలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా పలు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన తుమ్మల ప్రతి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు. రైతులు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు తుమ్మల నాగేశ్వరరావు. కేటీఆర్ డైరెక్షన్తోనే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ నిద్ర కంటే ముందు కిషన్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలని సూచించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 1 రూపాయి అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మూసీ కాల్వ వాసన చూసిన తర్వాత దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలన్నారు. కలెక్టర్ను కొట్టిన వాడిని సమర్థించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా అన్ఫిట్ అని విమర్శించారు పొన్నం. మూసీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి ఏదైనా సహకారం అందించే ఈ మొద్దు నిద్ర జ్ఞానోదయం కలగాలని, తెలంగాణ ప్రయోజనాలకు బడ్జెట్లో రాని నిధులు కేటాయించే విధంగా జ్ఞానోదయం కలగాలని, ఈ నిద్ర ద్వారా తెలంగాణకు వరదలు వస్తే నష్టపరిహారం 10,000 కోట్ల ప్రతిపాదనలు పంపితే బిచ్చగాళ్ళలాగా 400 కోట్లేసి తెలంగాణ ప్రజలను అవమానపరిచి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెలకు నామినేటెడ్ పదవి కేటాయించింది. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెన్నెల బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యా నందిత చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు కీలక పదవి అప్పగించింది ప్రభుత్వం. ఓల్డ్ సిటీలో 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గానికి అవసరమైన ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. 200 ఆస్తులకు హైదరాబాద్ కలెక్టర్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పటికే భూసేకరణ నోటీసులు ఇచ్చిన మెట్రో సంస్థ ఆ దిశగా పనులు ప్రారంభించింది. జనవరిలో ఆస్తుల సేకరణ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకుంది. సెకండ్ ఫేజ్లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాన గుట్ట వరకు నిర్మాణం చేయనున్నారు.
పోలీస్ బ్యాడ్జీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాడ్జీల్లో తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్గా మార్చింది. టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండే విధంగా బ్యాడ్జీలను మార్చింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఆదేశాలు జారీ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి సత్ఫలితాలను ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు ట్వీట్ చేశారు. పేద బాలిక బిస్మిల్లా ఆరోగ్యంపై స్పందించిన అధికారులకు అభినందనలు తెలిపారు. 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదని విధ్వంసమేనన్నారు కాంగ్రెస్ నేతలు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అడ్రస్ ఉండదని చెప్పారు. మూసీపై కొత్త డ్రామాలకు బీజేపీ బీఆర్ఎస్లు తెరలేపాయన్న కాంగ్రెస్ నేతలు రాజకీయ కుట్రలు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి జరుగుతున్నాయని ఆరోపించారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదని కేవలం దోపిడీనేనన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 19న వరంగల్లో సీఎం పర్యటన సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం టూరును సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ అనే పార్టీ ఉండదని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన 35-40 వేల కోట్ల అప్పులు తీసుకురాలని పరిస్థితిలో ఉన్నాడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి. ఇవాళ మూసీ ప్రక్షాళన హైదరాబాద్ భద్రంగా ఉండడానికి తీసుకున్నటువంటి కార్యక్రమం. మరి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలా వద్దా అనేది మొదటగా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని ఫైర్ అయ్యారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ సబర్మతి, గంగా రివర్ ఫ్రంట్ సుందరీకరణకు సహకరించినట్లు మూసీ ప్రక్షాళనకు బీజేపీ సహకరించాలన్నారు. దక్షిణ భారతదేశాన్ని కూడా గుజరాత్ మోడల్ లాగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే కిషన్ రెడ్డి గారు గతంలో నరేందర్ మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గాని అటు గంగా రివర్ ఫ్రంట్ గాని ప్రక్షాళన చేసినప్పుడు ఆయన గుజరాత్ రాష్ట్రానికి అటు ఈ రోజు బనారస్ లో ఆయన ఉన్నటువంటి పార్లమెంట్ లో జరిగినటువంటి ఆ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కి మీరు సహకరించిన విధంగానే ఈ రోజు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ని కూడా మీరు సహకరించాలని కోరుతున్నాను. మూసీపైన బీజేపీ నేతలు కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మూసీ పునరుజ్జీవ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్తో కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రచారం కోసం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని అన్నారు బీర్లా ఐలయ్య. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మూసీ ప్రక్షాళన అయితే ఇవాళ బీజేపీ గాని బీఆర్ఎస్ తమ దుకాణం బంద్ అయిపోయిన ఉద్దేశంతో ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు మంచులు. మీరు ఒక్కరోజు దొంగ నిద్రగా చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఛాలెంజ్ కి మీరు కట్టుబడి ఉంటే 30 రోజులని 3 నెలలు మీరు ఆ మూసీ కుప్పగా ఉండాలి. వేములవాడలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హెలిప్యాడ్ సహా సభా ప్రాంగణం, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. రాజన్న క్షేత్రం, రాజన్న సిరిసిల్ల అభివృద్ధి ధ్యేయంగా రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు. నూలు డిపో ఏర్పాటు నేతన్నల చిరకాల కోరిక అన్న ఆది శ్రీనివాస్ సీఎం రాకతో నేతన్నల 30 ఏళ్ల కల నెరవేరనుందని చెప్పారు. ఈరోజు అంటే అటు నేతన్నలు, ఇటు ఆధ్యాత్మికంగా రాజన్న భక్తులకు సంబంధించి, అటు రైతన్నలకు సంబంధించి, అదేవిధంగా వివిధ రంగాలకు సంబంధించిన వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వేదికగా ఈరోజు ఈ సభను మనం మలుచుకొని ఈ సభ ద్వారా మన ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులను కూడా రాబట్టుకోవడానికి ఓ అవకాశంగా చూపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా మన పడింది. కాబట్టి పెద్ద ఎత్తున సభస్థలికి 12 గంటల వరకే రావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ ఓడిపోయినా నేతలకు ఇంకా బుద్ధి రాలేదన్నారు ఎమ్మెల్యే మందుల సామెలు. పోడు భూముల కోసం పోరాడిన ఆడబిడ్డలపై రాబందుల్లా దాడులు చేశారని ఫైర్ అయ్యారు. లగచర్లలో బీఆర్ఎస్ పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్పై దాడి చేసిందని ఆరోపించారు. డీపీఆర్ రాకముందే మూసీపై బీజేపీ దూకుడెందుకని ప్రశ్నించారు సామెలు. ఇవాళ లగచర్ల కాడ జరిగిన తతంగం అంతా మీరు గొప్పగా ఫీల్ అవుతా ఉన్నారు. ప్రభుత్వాన్ని మేమే డిస్టర్బ్ చేశామని ప్రభుత్వానికి ఘోరంతా కూడా చేయలేరు. ప్రభుత్వానికి కొండంత ప్రజాబలం ఉంది, మీరు ఘోరంతా కూడా చేయలేరు. ప్రజాబలం ప్రభుత్వానికి కొండంత బలం ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రజాబలం ఉంది. కొడంగల్లో రైతులతో సీఎం రేవంత్ రెడ్డి 30 సార్లు మాట్లాడారని చెప్పారు కాంగ్రెస్ నేతలు. అసలు రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడలేదని కేటీఆర్ అసత్యపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. లగచర్లలో గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తున్నారని, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కేవలం ఇండస్ట్రియల్ పార్క్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు నేతలు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ఇండ్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు బీజేపీ నేతలు. మూసీ బాధితులను కలిసి భరోసా కల్పిస్తున్నామని చెబుతున్నారు. మూసీ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామన్నారు బీజేపీ నేతలు.
హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు బీజేపీ నేతలు. మొత్తం 22 ప్రాంతాల్లో మూసీ బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్పేట కమలానగర్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఓల్డ్ మలక్పేట శాలివాహన నగర్లో ఎంపీ లక్ష్మణ్, రాజేంద్రనగర్ హైదర్ షా కోర్టులో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, రామంతపూర్లో మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పర్యటించారు. మూసీ పరివాహక ప్రజలతో కలిసి రచ్చబండ కార్యక్రమంలో వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాత్రికి మూసీ నిద్ర చేయనున్నారు బీజేపీ నేతలు. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే కుట్ర చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ఎలా ఉండబోతోందో కూడా ఎవరికీ తెలియదన్నారు. బీజేపీ నేతలతో కలిసి తులసీనగర్, అంబర్పేట మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి. మూసీపై 4 నెలలుగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. సీఎం ప్రకటనతో ఎప్పుడు బుల్డోజర్తో తమ ఇండ్లు కూలగొడతారో అనే భయంలో ప్రజలు ఉన్నారని తెలిపారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ఈ ప్రజల్లో ఉన్నది. దాని కారణంగా అనేక మంది అనారోగ్యం గురవుతున్నారు. పనులకు బయటికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది. పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అనేటువంటి ధైర్యం ఇవ్వాలనే దృక్పథంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక బస్తీల్లో ఈ రకంగా బస్తీ ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదన్నారు బీజేపీ నేతలు. సుందరీకరణ పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చుతామంటే తాము ఊరుకోమన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించేందుకే మూసీ నిద్ర కార్యక్రమం చేపట్టామన్నారు. బాసరలో ఏబీవీపీ నాయకులపై పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆత్మహత్య చేసుకున్న ఐటీ విద్యార్థినికి న్యాయం చేయమంటే విచక్షణారహితంగా దాడి చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా అని మండిపడ్డారు సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్. మూసీ పునరుద్ధరణ అంటూ ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. 22 చోట్ల మూసీ పరివాహక ప్రాంతాలలో బీజేపీ నాయకులతో బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టామని తెలిపారు. విధి విధానాలు రూపించలేదు. వికారాబాద్ లో ఒక కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వెళ్తే ఏ విధంగా మరి అక్కడ జనాలు మొత్తం తిరగబడ్డారు అని చెప్పి కూడా చాలా క్లియర్గా మనకి ఏంటంటే అర్థమవుతుంది. అక్కడ ఉన్న జనాలు ఎవరైతే డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. కానీ మీరు ఇచ్చిన హామీల వల్ల ప్రజలు ఇవాళ తిరగబడుతున్నారని చెప్పి ఒక క్లియర్ కట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సవాల్ కిషన్ రెడ్డి గారు స్వీకరించి ఇవాళ మా నాయకులందరూ కూడా ఇవాళ నిద్రిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఏంటంటే నింపాలి, ఫుల్ఫిల్ చేయాలి. ఈ యొక్క ప్రక్షాళన ఏ విధంగా చేస్తున్నారో 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు, మీ యొక్క డిపిఆర్ ఇవ్వండి. మీరు చాలా క్లియర్గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టండి, ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయండి. దానికి మేము సహకరిస్తాం. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన కొనసాగుతోంది. రేపు ఉదయం 9 గంటలకు మూసీ ప్రాంతాల్లో ప్రజలను కలిసి వారికి భరోసా కల్పించనున్నారు నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు పోలీసులు వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్వింటాలు సన్నాలకు 500 రూపాయల బోనస్ రైతులకు దక్కడం లేదన్నారు. అబద్ధపు హామీలను నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తం కాటేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇవ్వడం లేదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఎందుకని ప్రశ్నించారు. మూసీ మే లూటో, ఢిల్లీ మే బాటో అన్నదే రేవంత్ విధానమని విమర్శించారు. కేసీఆర్ బీఆర్ఎస్ ను ఫినిష్ చేస్తానని రేవంత్ అంటున్నారని, గతంలో ఇలా అన్నవాళ్లు తెలంగాణలో లేకుండా పోయారన్నారు. రుణమాఫీ పేరుతో దేవుళ్లను కూడా మోసం చేశారన్నారు కేటీఆర్. 1,50,000 కోట్లు అంట. దేనికయ్యా ఖర్చు ముఖ్యమంత్రి 1,50,000 కోట్లు అంటే ఒక్కడు సమాధానం చెప్పడు. అడిగితే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నా మీద ఒంటికాలతో లేచినారు. ఏమని, నీకు ఎవడు చెప్పిండు 1,50,000 కోట్లని అంటారు. ఏప్రిల్లోనేమో రేవంత్ రెడ్డి,
50,000 కోట్లతోని మూసి శుద్ధి అన్నాడు. ఇవాళ అదే ముఖ్యమంత్రి ఏమంటాడు? ఎవరన్నారు మీకు ఏడికెళ్ళి వచ్చింది నెంబర్ అంటాడు. ఎవడి కోసం 150,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది. మూసీమే లూటో, ఢిల్లీమే బాటో. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం దెబ్బతిందన్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. బాధ్యులైన కంపెనీ కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నర్లాపూర్లో పర్యటించారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి. కుడికిల నుండి తిరునాంపల్లి దగ్గర ఈ కెనాల్లో అంటే డెప్త్ పోలే, అందుకోసం పండ్లంతా అయిపోయినాయి. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవి ఈ 3.5 కిలోమీటర్లు చేయనందున ఈ నీటిని తీసుకుపోలేకపోతున్నాము. ఎండాకాలంలో యాసంగి వచ్చిందంటే మన పంటలు ఎండబెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏది ఉందో రివైజ్డ్ ఎస్టిమేట్ అది పెట్టండి, అంటే ఇంజనీర్ల ముందర మీరు పనులు తొందర ముగించాలి. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కల్వకుర్తి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను విచారించింది సిట్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు విచారించిన పోలీసులు జైపాల్ యాదవ్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సహకరిస్తానన్నారు జైపాల్ యాదవ్. పోలీసులు అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా ఏది చేసినా మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, పొలిటికల్గా పారదర్శకంగా చేసినాం కాబట్టి, మేము ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదు, దాని సందేహం లేదు. మీరు విచారణకు అయితే సహకరిస్తారు? సహకరిస్తాం. దాన్ని తప్పు చేయనప్పుడు మేము ఎందుకు భయపడవలసిన పని లేదు. సార్, మీరు ఇచ్చిన 2 నెంబర్లు ట్యాప్ అయి ఉన్నాయి అనేది ఏమని చెప్తున్నారా? ట్యాప్ అయి చెప్పి వేరే ఏం చెప్పలే. ఆ నెంబర్ ఎందుకు ఇచ్చారని అడిగారు. నేను చెప్పాను అదే కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఆ కుటుంబ సమస్యలు ఆ పంచాయతీ సాల్వ్ చేయడానికి డేట్తో సహా చూపించారు. దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రజల కోసం పోరాటం చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజలను నయవంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తామన్నారు. లగచర్ల కేసులో కేటీఆర్ను ఇరికించాలని కాంగ్రెస్ చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ తీరును బీజేపీ నాయకులు ఎందుకు ఖండించలేకపోతున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ లీడర్లు. ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఈ సందర్భంగా అందరికీ తన ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీపీసీ ఏర్పాటు కోసం కాకా చేసిన కృషి మరవలేనిదన్నారు వంశీకృష్ణ. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంపీ వంశీకృష్ణ. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ వేడుకల్లో ఎన్టీపీసీ ఈడీ కేదార్ రంజన్ పాండు, ఎమ్మెల్యేలు మఖన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, ప్రభుత్వ సలహాదారు అరికల వేణుగోపాల్ పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు పాల్గొన్నారు. all the distinguished guests on the dais and the NTPC family. Very heartening and overwhelming to be here on this stage today, celebrating the 40-year anniversary of NTPC. I was seeing the pictures and during the foundation stone 40 years ago, my grandfather, the ex-MP and ex-Union Minister, Sri Gaddam Venkateswamy Garu, was there 40 years ago when the NTPC foundation was happening. Nationally 50 years. And today the people of Peddapalli have blessed me and sent me to be a representative of all you 20 lakh people of Peddapalli to represent your issues, to represent our parliament in the National Front. It's a great honor for me to be part of this beautiful event. బీజేపీ అచ్చేదినంటే ముందున్న ఉత్తమ రోజులు పోయాయన్నారు ఇండియా కూటమి నేతలు. మహారాష్ట్ర సర్కారును బీజేపీ చోరీ చేసిందన్నారు నేతలు. అక్కడితో ఆగకుండా అక్కడి ప్రజలపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. విశ్వగురు అని చెప్పుకుంటున్న బీజేపీ వారు పాలించే రాష్ట్రాల్లో ముందు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఇండియా కూటమి నేతలు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అచ్చే దిన్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. మోదీ చెప్పినట్లే మంచి రోజుల కోసం ఎదురు చూస్తూ ప్రజలు ఉత్తమ రోజులు కూడా కోల్పోయారన్నారు. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదని, వచ్చేది మన రాజ్యమే అని ప్రజలకు హామీ ఇచ్చారు. జార్ఖండ్లో జరుగుతున్న 2వ విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జామ్తాడలో ప్రచారం చేశారు ఖర్గే.
मिलजुल कर गरीबी के खिलाफ छेड़िए एक जंग, मिलजुल कर गरीबी के खिलाफ। दोस्त मेरे, मजहबी नगमात को मत छोड़िए। वो बोलते ना, बट गए तो कट गए। मैं तो एक ही बोलूंगा, अगर आप डर गए तो मर गए। రాజ్యాంగం అనేది ఖాళీ పుస్తకం కాదని, వేల సంవత్సరాల ఆలోచనలకు ప్రతిరూపమన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. మహారాష్ట్రలోని సర్కార్ను బీజేపీ చోరీ చేసిందన్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో పర్యటించారు రాహుల్. 1,00,000 కోట్ల విలువైన ధారావి భూములను అదానికి కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా చూస్తున్నారని ఆరోపించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.